చింతా నాగ చైతన్య విడిపోవడం కారణం ఏంటి? వాళ్ళు విడిపోవడానికి వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ అండి, అది మనకు తెలియదు. సో వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో వాళ్ళ ఇష్టం ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళ ఇండివిజువల్ లైఫ్ అంతే, మనం కామెంట్ చేసేందుకు ఉండదు. దీన్ని బట్టి మీరు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారని తెలిసింది, తెలుసుకోవడానికి క్వశ్చన్ అడిగాము. కాళ్ళు చేతులు ఉన్నా నడవలేనిది ఏంటి? కాళ్ళు చేతులు ఉన్నా నడవలేదా? ఆలోచించండి దీర్ఘంగా. మీ స్పెక్స్ బాగున్నాయి. గజనీ సినిమాలో వాళ్ళు వేసుకున్నారు కదా కళ్ళజోళ్ళు, ఒకసారి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి పెట్టుకొని చూద్దాం నార్మల్గా. ఇప్పుడైతే మన గజనీ మూవీలో సూర్య గారు రీక్రియేట్ చేయబోతున్నాం, హీరోయిన్ నేనే. నైస్. మనం అక్కడికి వెళ్ళి పుచ్చగా తిన్నాం ఒకసారి. ఆల్రెడీ ఇప్పుడే తిన్నా. ఓకే ఓకే, ఆలోచించండి. కాళ్ళు చేతులు లేవుగా నడవలేండి ఏంటది? తంబెల్. తంబెల్. తంబెల్ ఏంటి? తంబెల్ అయి కాదు, అవి కూడా ఇలా వెళ్తాయిగా. అవి కూడా వెళ్తాయి. కాళ్ళు ఏముందబ్బా, ఆలోచించాలి. నడవలేదా? తేనెటీగా. తేనెటీగా ఇలా ఇలా ఎగిరిద్దుగా, అది నడవదు కదా. కింద కింద కూర్చొని ఇటు నుంచి ఇటు జరిగిద్ది, అది కూడా. అవును, పైన కూర్చుంది కింద. దానికి ఇప్పుడు అది వాష్రూమ్ వస్తే కింద దిగే పోసుకునేది తేనెటీగా, పైకి పోసుకుని తెల్లదు. అవునా, నాకు మీరు చెప్పండి. కుర్చీ. అబ్బా, కుర్చీ కుర్చీ కాళ్ళనే చేతులనే కానీ నడవలేదుగా. ఇప్పుడు మంచం కాళ్ళు అంటాం, వాళ్ళ కుర్చీ కాళ్ళు. మంచం కాళ్ళు అవి. సో దట్ ఈస్ నాట్ ఏ కరెక్ట్. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ప్రాణం ఉన్న దాని గురించి నేను ఆలోచిస్తున్నా. కుర్చీకి ప్రాణం లేదు కాబట్టి అది నడవలేదు. సరే, మాకు ఒక చిన్న టాస్క్. మీ డైలీ రొటీన్ ఇంగ్లీష్ లో చెప్పండి. ఇంగ్లీష్ లో పొద్దున్న సాయంత్రం ఏం చేస్తారు ఇంగ్లీష్ లో చెప్పండి. మైక్ పట్టుకోండి. పొద్దున్న నుంచి మైక్ వద్దులేండి. పొద్దున్న ఐ వేకప్ అట్ మార్నింగ్ 6 o'clock. I do yoga and meditation. ఎందుకు ఏమొస్తుంది యోగా మెడిటేషన్ చేస్తే? యోగా మెడిటేషన్ చేస్తే కన్నా మైండ్ పీస్ఫుల్ అవుతుంది. సో మిరాకిల్ థాట్స్ వస్తాయి. మిరాకిల్ థాట్స్ మీకు ఏమొచ్చాయి? థాట్స్ ఎలాగా? I'm doing own business. Pharmaceuticals. నెక్స్ట్ ఆఫ్టర్ యోగా, ఆఫ్టర్ దట్ టిఫిన్ ఈటింగ్. ఆఫ్టర్ టిఫిన్ మిల్లెట్స్ ఫుడ్ తింటాను. ఇంగ్లీష్ లో చెప్పాలి. మిల్లెట్స్, ఇంగ్లీష్ లో మిల్లెట్స్. మిల్లెట్స్ తింటాను అన్నారు. Eating. Tinta, eat. Okay. So after I go to my field work, so meeting the doctors, getting the business and the prescriptions. After night వచ్చి ఆఫ్టర్ నైట్ వచ్చి కదా, ఆఫ్టర్ కమింగ్ నైట్ మంచి డీజే సాంగ్స్ ఉంటాను. మంచి డీజే డివోషనల్ సాంగ్స్. హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేస్తాను. స్లీప్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇంత చైతన్యం కలిగినందుకు. అదే వీడు గర్ల్ ఫ్రెండ్ తో ఈ మధ్య తిరుగుతున్నాడు. ఈ వయసులో వాడు గర్ల్ ఫ్రెండ్ అవసరం అంటారా? తిండి కూడా అనుకుంటున్నాం అంతే. లేదు, ఒక అమ్మాయితో వెళ్ళండి వెళ్ళేవాడు. ఫ్రెండ్షిప్ థాట్ కూడా వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మా కోసం బండి మరి.